హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇవాల్టి వీడియోలో మనము స్పెషల్ రెసిపీ టోస్టెడ్ మసాలా బ్రెడ్ని ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇది స్ట్రీట్ సైడ్ ఫుడ్, చాలా టేస్టీగా ఉంటుంది. ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాము. దీనికి ముందుగా మనం పుదీనా చట్నీ చేసుకోవాలి. కామన్గా బ్రెడ్కి, పానీపూరికి వీటికి పుదీనా చట్నీ చేసుకుంటాం కదా, అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని పుదీనా హాఫ్ కప్, కొత్తిమీర కూడా హాఫ్ కప్, 2 అల్లం ముక్కలు, అర టమాటో, 2 నుంచి 3 వరకు పచ్చిమిర్చి, కొంచెం లెమన్ వాటర్, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా ఫైన్ పేస్ట్ లాగా చేసుకున్నాం కదా, ఇందులో మనము టొమాటో, లెమన్ జ్యూస్ యాడ్ చేసుకున్నాం కదా, దాని ప్లేస్లో చింతపండు జ్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అది మీ ఫ్లేవర్ బట్టి ఉంటుంది. ఇలా సాఫ్ట్గా చేసుకున్న తర్వాత దీన్ని బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మసాలా టోస్ట్ చేసుకుంటున్నాం కదా, అందుకని మసాలా కూడా ప్రిపేర్ చేసుకుందాము. ఒక మూత ఉన్న బౌల్ తీసుకొని ఇందులో 1/2 స్పూన్ చాట్ మసాలా, జీరా పౌడర్, కారం, పావుబాజీ మసాలా, పానీపూరి మసాలా, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మూతతో క్లోజ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు డైరెక్ట్గా బౌల్లో అయినా మిక్స్ చేసుకోవచ్చు. ఇది కొంచెం టేస్ట్ చూసుకొని సాల్ట్ తక్కువైతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. పుదీనా చట్నీ, మసాలా పౌడర్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు కర్రీ కూడా ప్రిపేర్ చేసుకుందాము. గ్యాస్ ఆన్ చేసుకొని బాండలు పెట్టుకొని 2 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసి 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని జీలకర్ర కొంచెం మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 1 కప్పు వరకు ఆనియన్ సన్నగా కట్ చేసుకున్నవి, నేను 4 ఆలు తీసుకున్నాను. దానికి తగ్గట్టుగా 2 మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను. మీరు తీసుకునే క్వాంటిటీ బట్టి ఆనియన్ తీసుకోవాలి. 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నవి యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ చల్లుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది, ఎక్కువసేపు అవసరం లేదు. ఆనియన్ లైట్గా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే డ్రై మసాలా కూడా యాడ్ చేసుకుందాము. 1 స్పూన్ వరకు కారం, 1/2 స్పూన్ పసుపు, గరం మసాలా, సాల్ట్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒకసారి ఆయిల్లో కలిసిన తర్వాత ఆనియన్ తోటి ఫ్రై చేసుకోవాలి. ఇందులో నేను 4 పొటాటో తీసుకున్నాను కదా, ఉడికించి మ్యాష్ చేసుకున్నవి కూడా యాడ్ చేసుకొని మొత్తం మసాలాలు ఆలూతోటి కలిపేలాగా కలుపుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత హాఫ్ టొమాటో సన్న పీసెస్గా కట్ చేసుకున్నవి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చివరిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని టేస్ట్లు చెక్ చేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మిల్క్ బ్రెడ్ కాకుండా శాండ్విచ్ బ్రెడ్ తీసుకున్నాను. బటర్ కూడా తీసుకున్నాను. కొంచెం ఆనియన్ స్లైసెస్గా కట్ చేసుకున్నవి కూడా తీసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న కర్రీ, మసాలా పౌడర్, ఇంకా పుదీనా పేస్ట్తో పాటు ఇప్పుడు 2 బ్రెడ్ పీసెస్ తీసుకొని కొంచెం బటర్ యాడ్ చేసుకొని ఈవెన్గా అప్లై చేసుకోవాలి 2 బ్రెడ్ పీసెస్కి. బటర్ కంప్లీట్గా అప్లై చేసుకున్న తర్వాత 1/2 స్పూన్ వరకు ఒక్కొక్క బ్రెడ్ మీద పుదీనా చట్నీ వేసుకోవాలి. ఈ పుదీనా చట్నీ కూడా కంప్లీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. దీని మీద మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కర్రీ కూడా యాడ్ చేసుకోవాలి. కర్రీ చల్లగా అయిపోయి ఉండాలి, వేడి కర్రీ కాకుండా చల్లగా చేసుకున్న తర్వాత ఈ కర్రీని స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ కర్రీ మీద మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకుందాము. కొంచెం స్పైసీగా కావాలంటే ఇంకొంచెం కారం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. ఆనియన్ రింగ్స్ కూడా పెట్టుకొని ఒక బ్రెడ్ మీద ఇంకో బ్రెడ్ తోటి కవర్ చేసుకోవాలి. ఎడ్జెస్ అంతా నీట్గా సెట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు రెండోది కూడా ప్రిపేర్ చేసుకుందాము. ఇలా బ్రెడ్ మీద మనం పుదీనా చట్నీ, బటర్ అప్లై చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనకి ఇది స్ట్రీట్ సైడ్ మనం రెగ్యులర్గా ఆర్డర్ చేసుకునే మసాలా టోస్ట్ బ్రెడ్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారు. ఈవినింగ్ స్నాక్స్ కానీ, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద కానీ పెట్టుకోవచ్చు. మనం పుదీనా చట్నీ యాడ్ చేసాం కాబట్టి హెల్త్ వైజ్ కూడా చాలా మంచిది. స్వీట్ బ్రెడ్ తీసుకుంటే మాత్రం కొంచెం స్వీట్నెస్ వస్తుంది, కాబట్టి శాండ్విచ్ బ్రెడ్ తీసుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా అంతా సెట్ చేసుకొని మనం ప్యాన్ మీద ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. గ్యాస్ ఆన్ చేసుకొని చపాతీ ప్యాన్ పెట్టుకుందాము. ఇది మీడియం హాట్ అయిన తర్వాత గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని బటర్ అప్లై చేసి మనం ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ శాండ్విచ్ పెట్టుకోవాలి. పై భాగం కూడా బటర్ని అప్లై చేసుకోవాలి. 2 సైడ్స్ టర్న్ చేసుకుంటూ ఈవెన్గా రోస్ట్ చేసుకోవాలి. 2 సైడ్స్ రోస్ట్ చేసుకున్న తర్వాత మనం ఎడ్జెస్ని కూడా రోస్ట్ చేసుకోవచ్చు. ఇలా 4 ఎడ్జెస్ కూడా ఫ్రై చేసుకుంటే ఎంతో యమ్మీగా ఉండే మసాలా టోస్ట్ రెడీ అయిపోతుంది.
చాలా టేస్టీగా అనిపిస్తున్నాయి కదా చూస్తుంటేనే. ఇవి మనం సులువుగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మనకి అచ్చం స్ట్రీట్ స్టైల్ ఎలా ఉంటుందో అలాగే వస్తాయి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఒక సెట్ టోస్ట్ని పెట్టుకున్నాను. దీన్ని చాక్తో కానీ పిజ్జా కట్టర్తో కానీ ప్లస్ మార్క్లో కట్ చేసుకోవాలి. మనకి 4 క్యూబ్స్ లాగా వస్తుంది. దీని మీద మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ చల్లుకోవాలి. సేవ్ కూడా చల్లుకుందాము, ఇంకొంచెం టేస్ట్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. ఈ స్పెషల్ మసాలా టోస్ట్ని మనం పుదీనా చట్నీ, టొమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. బటర్ని బ్రెడ్ స్లైస్ లోపల ఇంకా పైన కూడా అప్లై చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ ఉంది. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంది. నేనైతే టేస్ట్ చేసి చూస్తున్నాను, పర్ఫెక్ట్గా ఉంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి రిలేటివ్స్ తోటి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అమ్మ చేతి మధురం ఛానల్ని. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ.